అంటే ఇప్పుడు రీసెంట్ గా మనకి విజయవాడలో 250 కరోడ్ పెట్టారు కదా, సో ఎలా అనిపిస్తుంది మీకు? ఆబ్వియస్లీ రామ్ చరణ్ కాబట్టి హీ డిజర్వ్. అంటే ఇప్పుడు సంక్రాంతికి బాలయ్య బాబు అండ్ గేమ్ చేంజర్ వెంకటేష్ గారు కూడా ముగ్గురు వస్తున్నారు. సో ఫస్ట్ ఏ సినిమా చూడాలి అనుకుంటున్నారు మీరు? ఏ సినిమా చూడాలి అనుకుంటే ఫస్ట్ యాజ్ ఎ ఫ్యాన్ గా మేము ఫస్ట్ రామ్ చరణ్ ప్రిఫర్ చేసాం. వీఆర్ ఫ్యాన్స్ ఆఫ్ రామ్ చరణ్. ఫస్ట్ గేమ్ చేంజర్, తర్వాత ఆబ్వియస్లీ సంక్రాంతి కాబట్టి అన్ని సినిమాలు చూస్తాం ఫ్యామిలీస్ కూడా. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అంటే వస్తానని చెప్పేసి రీసెంట్ గా దిల్ రాజు గారు కూడా అన్నారు, మాట ఇచ్చారు. సో ఒకవేళ మన పవన్ కళ్యాణ్ గారు ఈవెంట్ కి వస్తే ఎలా ఉండబోవచ్చు? సో ఉండబోవచ్చు అంటే ఆబ్వియస్లీ అది చాలా పెద్ద ఈవెంట్ అవుతుంది. మనం రీసెంట్ గా అల్లు అర్జున్ సినిమాకి సందా థియేటర్ దగ్గర ఎంత జరిగిందో చూసాము. సో ఇంకా పవన్ కళ్యాణ్ ఆల్రెడీ హీస్ ప్రెసెంట్ డిప్యూటీ సీఎం, అది గేమ్ చేంజర్ లాంటి ఈవెంట్ రావడం అనేది చాలా పెద్ద విషయం. ఆబ్వియస్లీ ఇట్స్ బిగ్ హిట్. అంటే మనకి ఇక్కడ తెలంగాణలో ప్రీమియం లైక్ బెనిఫిట్స్ లేవు కదా, సో ఏపీలో ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఇస్తారండి, దాంట్లో క్వశ్చన్ డౌట్ ఏముంది అసలు, ఖచ్చితంగా ఇస్తారు. ఆల్రెడీ షో ప్రైస్ కూడా డిక్లేర్ చేసినట్టున్నారు, ఇందాకే నేను చూసాను, అరౌండ్ 600 ఉంది ప్రైస్. అదే బెనిఫిట్ షో. అంటే ఇప్పుడు శంకర్ గారు ఇండియన్ 2 తర్వాత సో ఈ మూవీ వస్తుంది కదా, ఎందుకంటే అంటే ఓన్లీ ఫ్లాప్ అనే టాక్ ఉంది ఎక్కువగా మార్కెట్ లో శంకర్ గారి మీద. ఈ గేమ్ అది ఎప్పుడు మనం మూవీ చూడకముందు అసలు డిసైడ్ చేయలేమండి. అండ్ శంకర్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్ ఇన్ ఇండియా. సో ఆ డౌట్ ఏం లేదు మాకు. మా రామ్ చరణ్ మీద నమ్మకం ఉంది. ఆబ్వియస్లీ శంకర్ గారి సినిమాలు కూడా చాలా బాగున్నాయి అండ్ ఇట్స్ పక్కా కమర్షియల్ మూవీ. సో డౌట్ ఏం లేదు మాకైతే. వస్తే ఎంజాయ్ చేస్తాం, లేదంటే రామ్ చరణ్ చూసి ఎంజాయ్ చేస్తాం అంతే. అంటే శంకర్ గారు ఎక్కువగా సాంగ్స్ మీద ఫోకస్ చేస్తారు తప్ప స్టోరీ మీద కంటెంట్ బెటర్ అనేసి ఒక నెగిటివ్ టాక్ ఉంది మార్కెట్ లో మామూలుగా. అలా ఏం లేదండి, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. సాంగ్స్ హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు. చాలా సినిమాలు చూసాం మనం ముందు, సాంగ్స్ చాలా బాగుండి సినిమాలు ఫ్లాప్ అయినా చాలా ఉన్నాయి. సో మనకేం ప్రాబ్లం, అలాంటి ఆలోచనలు ఏం లేవండి. మేము జస్ట్ ఎంజాయ్ ద మూవీ. అంటే మామూలుగా ఏదైనా జక్కనతో ఏదైనా సినిమా తీసిన తర్వాత ఖచ్చితంగా ఫ్లాప్ వస్తుంది, ఒక నెగిటివ్ టాక్ ఉంది మార్కెట్ లో, దానికి మీరేమంటారు? అది దేవరాతో ఆచార్యతో అది అయిపోయింది. రామ్ చరణ్ ఇప్పుడు ఇది హిట్, పక్కా హిట్. అంటే లైక్ కలెక్షన్స్ ఏ విధంగా రావచ్చు అంటారు? అంటే ఫస్ట్ డే ఓపెనింగ్స్ కానీ అది మన తెలుగు స్టేట్స్ లో అబవ్ యావరేజ్ ఉండొచ్చు, బట్ నార్త్ లో సినిమా క్లిక్ అయితే మాత్రం మంచి కలెక్షన్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దిల్ రాజు గారు ఫస్ట్ టైం కదా ఇంత పెద్ద డైరెక్టర్ తో ప్రొడ్యూస్ చేయడం కానీ. దిల్ రాజు ముందు చాలా చేశారు కదా, హై బడ్జెట్. అది ఎప్పుడు మనం సినిమా చూడకముందు డిసైడ్ చేయలేమండి. ఎక్స్పెక్టేషన్ అనేది అందరికీ ఉంటుంది. యాజ్ ఎ ప్రొడ్యూసర్ అయినా, లేదా యాజ్ ఆడియన్స్ అయినా, యాజ్ ఎ టీఎఫ్ఐ బానిస లాగా మాలాగా అయినా చాలా ఉంటది. బట్ సినిమా చూసాక ఫైనల్ గా అంటే రామ్ గారి ఫ్యాన్స్ కి ఏం చెప్తారు? జస్ట్ గో అండ్ వాచ్ ద ఫిలిం. డెఫినెట్లీ యు ఆల్ లైక్ దిస్.